హలో వివాస్, శివకార్తికేయ గారు నటించిన పరాశక్తి మూవీ రివ్యూ అండ్ రేట్ని గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ సినిమాని సుధా కొంగర గారు డైరెక్ట్ చేశారు. ఈ సినిమా ముందు సూర్యతో అనుకున్నారు, కానీ ఆ తర్వాత కొన్ని క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల శివకార్తికేయ గారికి వెళ్ళింది. ఈ సినిమా తమిళతో పాటు తెలుగులో కూడా డైరెక్ట్ రిలీజ్ చేస్తా అన్నారు. తర్వాత ఏమైందేమో కానీ దాన్ని పోస్ట్ పోన్ చేసి కేవలం తమిళ్లోనే రిలీజ్ చేశారు. ఇంకా ఈ సినిమాని సుధా కొంగర గారు వాళ్ళకి ఏం ఆలోచించి తీశారో ఆమెకే తెలియదు. మరి ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీలీలని, విలన్గా జయన్ రవిని తీసుకున్నారు. గతంలో సుధా కొంగరం నుంచి మంచి సినిమాలే వచ్చాయి. ముఖ్యంగా గురు, ఆకాశం నీ హదురా సినిమాలు పర్వాలేదు. అందులో ఆకాశం నీ హదురా కొంచెం ల్యాగ్గా ఉన్నా ఏదో మంచి సినిమాని అనిపించే ఫీలింగ్ కలిగింది. ఇంకా సూర్య గారు ఈ సినిమా చేయకపోవటం మంచిదేనని నా అభిప్రాయం. ఈ సినిమా మరి కొత్తదనం ఏం లేదు, పాత సీన్సే, పాత టేకింగే. సుధా కొంగర గారు అనుకున్న లైన్ చూస్తే మరి కొత్తదేం కాదు. దేశంలో హిందీని బలవంతంగా వృద్ధాలను చూసే గవర్నమెంట్ నుంచి తమిళ ప్రజలు ఎలా తిరుగుబాటు చేశారు, వాళ్ళ భాషను ఎలా కాపాడుకున్నారు అనేది ఈ సినిమాలో కథ. ఇందులో దక్పూర్ రాణా, శోభా సాహిల్ వంటి తెలుగు, మలయాళం నటులు కూడా గెస్ట్ అపియరెన్స్ ఇచ్చారు. శివకార్తికేయ గారికి మంచి మార్కెట్ ఉంది తెలుగులో, కానీ తెలుగు రిలీజ్ని ఆపేశారు. ఇంకా విలన్గా చేసిన జయన్ రవి గారి క్యారెక్టర్ అసలు ఎందుకో ఏమిటో తెలియదు. ఈ క్యారెక్టర్ని చూస్తే తగ్ లైఫ్లో పోలీస్ క్యారెక్టర్ గుర్తొస్తుంది. ఆ క్యారెక్టర్ ఎందుకు వస్తే ఎందుకు వెళ్ళిపోతుందో తెలియదు. సేమ్ ఇక్కడ హీరోయిన్ క్యారెక్టర్ కాస్త పర్వాలేదు, వెళ్ళకపోతే సినిమా బాగుందని చెప్పాలి. సుధా కొంగర అనుకున్న లైన్ బాగున్నా అది తెరకెక్కించిన విధానం బాగాలేదు. నిజంగానే సూర్య గారు చాలా లక్కీ అని చెప్పాలి. ఈ సినిమా చేయకపోవటం మంచిదైంది. ఇంకా టెక్నికల్ పరంగా వస్తే ఈ సినిమా టేకింగ్ డైరెక్టర్గా సుధా కొంగర గారు చాలా ఫ్లాప్ అయ్యారని చెప్పాలి. ఈ సినిమా G5లో రిలీజ్ అయింది. మరి G5లో చూస్తే అసలుకి ఏం లేదు. ఈ సినిమాలో పరభాష మీద తిరుగుబాటు అనేది కొత్త ఏం కాదు, పిరియాడికల్ డ్రామాలుగా కొత్త ఏం కాదు, కానీ అది ఎగ్జిక్యూట్ చేసే విధానంలోనే అంతా ఉంటుంది. గతంలో మణిరత్నం గారు తీసిన రోజా ముంబైలో కూడా పెద్ద కథే ఉండవు, కానీ ఆయన ఎంచుకున్న సన్నివేశాలు, దాన్ని చూపించిన విధానం చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటాయి కాబట్టి ఆ సినిమాలు అంత పెద్ద హిట్ అయినాయి. పరాశక్తి మూవీ కూడా అలాంటిదే, కానీ అది చూపించిన విధానం మాత్రం కొత్తదనం లేదు. దేశభక్తి వంటి సినిమాలు తీయటం అంత ఈజీ కాదు, ఎందుకంటే అవి చూపించాలంటే చాలా కసి, అట్టనే పట్టుదల ఉండాలి. మంచి సీన్స్తో పాటు ఎమోషన్స్గా కుదరాలి, దానికి జనాలు కనెక్ట్ అవ్వాలి. అవి ఏం లేకుండా కేవలం తీస్తే సినిమా ఆడదు. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే శివకార్తికేయ గారు బాగా నటించారు, శ్రీలీల యాక్టింగ్గా బాగుంది. అలానే జయన్ రవి గారి క్యారెక్టర్ ఎందుకు వస్తుందో ఎందుకు పోయిందో తెలియదు, కానీ విలన్గా పెట్టా కాబట్టి పెట్టారేమో అని అన్నట్టుంది. ఇంకా టెక్నికల్గా ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ 2/5. గీతా కాస్త రేటింగ్ కూడా ఎందుకు ఇవ్వాలంటే అదేదో కాస్త సీన్స్కి, మ్యూజిక్కి అని చెప్పాలి. ఈ సినిమాలో అంత గొప్పగా ఏం లేదు. దిస్ ఇస్ మై రివ్యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.